హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ తో తీసుకొచ్చాం. మీరు అడిగే ప్రశ్నలకు అన్నిటికీ ఈ రోజు సమాధానం దొరకబోతుంది ఈ వీడియోలో. మీరు తప్పకుండా ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్ కు మీ రిలేషన్ లో ఎవరున్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఛానల్ ని షేర్ చేస్తే మీకు మంచి అనేది మీకు దొరుకుతుంది. దీంట్లో కంటెంట్ గురించి మనం తెలుసుకోపోయే ముందు ఒక 2-3 క్వశ్చన్లు చూద్దాం. బ్రో, మీకు ఆగస్ట్లో మీరు ఛానల్ స్టార్ట్ చేసిండ్రు, మీకు ఆగస్ట్ నుంచి ఇంతవరకు మంచిగా గ్రోత్ పెరుగుతుంది, అన్ని వ్యూస్ మీకు ఎట్లా వస్తున్నాయని చెప్పి అడుగుతుంది. ఎట్లా వస్తున్నాయి అంటే మేము కంటెంట్ రెగ్యులర్గా కన్సిస్టెన్సీ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేసినప్పుడు వ్యూస్ అనేది ఎక్కువ అవుతాయి. అందుకోసమే అని చెప్పి మీరు కూడా మెయింటైన్ చేయండి. మంచిగా చేసేవి అన్ని ఓన్ కంటెంట్ చేయాలి. ఓన్ కంటెంట్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏదో ఒకటి పెట్టి దాంట్లో వదిలేస్తే యూట్యూబ్ అనేది రీచ్ అనేది చేయదు. చెప్పే దాంట్లో కంటెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే పోదాం. మనము ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటారంటే, అన్నిటికీ ఈ వీడియోలలో ఉన్న మొత్తం అన్నిటికీ ఇంపార్టెంట్గా దీన్ని కస్టమైజ్ చేసేది ఎవరు అంటారంటే ఒక కంటెంట్ క్రియేటర్. ప్రశ్న కూడా ఈరోజు క్వశ్చన్ కూడా, ఫ్యాషన్ కంటెంట్ క్రియేటర్ అని ఎవరిని పిలుస్తారు? ఫ్యాషన్ కంటెంట్ క్రియేటర్ అని ఎవరిని పిలుస్తారంటే, చూస్తున్న కంటెంట్ బట్టి ఇది మరింత కస్టమైజ్గా చేయొచ్చు. హాస్యం, ఎడ్యుకేషన్, ట్రావెల్స్, మోటివేషన్ వంటివి అవసరానికి తగ్గట్టు రివ్యూని కస్టమైజ్గా కావాలంటే కంటెంట్ గురించి ఒక్క లైన్లో వివరించు. నువ్వు చేసే పని ఆధారంగా సరిగ్గా సరిపోకపోతే రివ్యూను తయారు చేసి ఇస్తాము. కంటెంట్ క్రియేటర్ ది మీనింగ్ ఇది. కంటెంట్ అంటారంటే ఓన్గా ఒక కథని సృష్టించి, కథలు రాసి, దాన్ని మంచి విశ్లేషమైన కంటెంట్గా రూపొందించి, దాన్ని మంచి రివ్యూకి తీసుకుపోయే పర్సన్ని ఏమంటారు అంటే కంటెంట్ క్రియేటర్ అంటారు. కంటెంట్ క్రియేటర్ కంటెంట్ మంచిగా ఉంటేనే ఏదైనా సరే రివ్యూ కానీ పోతుంది. దీంట్లో యూట్యూబ్ పాలసీలో, యూట్యూబ్ రూల్స్ ప్రకారం కంటెంట్ క్రియేటర్ అంటే ఓన్లీ యూట్యూబ్లో పనిచేసే మన కొంతమంది ఉంటారు. అందరు కంటెంట్ క్రియేటర్ కాదు. కంటెంట్ క్రియేటర్ అంటే ఎవరంటారంటే ఒక కథని సృష్టించి, ఆ కథకు ప్రాణం పోసి, దానికి మంచిగా విశ్లేషించి, దాన్ని ప్రేక్షకులకు అందించి ఎంటర్టైన్మెంట్ చేయగలిగేది, దాన్ని మొత్తం అంత ప్రచురాన్ని కంటెంట్ అని చెప్పి పిలుస్తారు. ఆ రాసే పర్సన్ని కంటెంట్ క్రియేటర్ని అని చెప్పి పిలుస్తారు. దీంట్లో సినిమాలు తీసి, సీరియల్స్ తీసి కొంతమంది పెడుతుంటారు. వాళ్ళని ఏమంటారంటే, వాళ్ళు ఓనర్స్ ఉంటారు చూసినా, ఆ ఓనర్లని కంటెంట్ క్రియేటర్ అని పిలవరు. వాళ్ళు ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారు చూసినా. ఆథరైజ్డ్ అంటే కొంతమంది ఆథరైజ్డ్ డీలర్స్ అనేది ఉంటారు వాళ్ళకు. అట్లా వాళ్ళ పని ఏంటంటారంటే, ఓన్లీ ఇప్పుడు వెబ్ సిరీస్ ఉండని, సినిమాలు ఉండని, సీరియల్ ఉండని, ఓన్లీ వాళ్ళు తయారు చేసి ఇస్తారు. కథలు రాసేవాళ్ళు వేరేగా ఉంటారు, డైలాగులు రాసేవాళ్ళు వేరేగా ఉంటారు. ప్రతిదీ మేకింగ్ అనేది సోర్స్ అనేది సపరేట్గా ఉంటారు. ఇప్పుడు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే కంటెంట్ అనేది ఈజీగా ఫైండ్ అవుతుంది. ఇప్పుడు మన యూట్యూబ్లో అట్లా కాదు. యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్ చేసుకోవాలి, స్క్రిప్ట్ కంటెంట్ క్రియేటర్ రాసుకోవాలి, ఎడిటింగ్ కంటెంట్ క్రియేటర్ రాసుకోవాలి. కంటెంట్ క్రియేటర్ ఎవరంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు. నేను కూడా ఒక స్మాల్, అంత పెద్ద మిలియన్స్ ఆఫ్ వీడియోస్లలో నాకన్నా పెద్దవాళ్ళు ఉండరు. అంటే టెక్ ఛానల్స్ వాళ్ళు ఇంకా చాలా మొబైల్ రివ్యూస్ చేస్తారు. మొబైల్ ఎట్లా రివ్యూ చేస్తారంటే, మంచి యాపిల్ మొబైల్స్, మంచి టెక్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ గురించి దాన్ని మొత్తం గ్యాదరింగ్ చేసి మంచిగా అర్థమయ్యేటట్లా చెప్పే దాన్ని ఎవరంటారు అంటే కంటెంట్ క్రియేటర్ అని చెప్పి పిలుస్తారు. కంటెంట్ క్రియేటర్ ఎట్లా అంటారంటే, అనేది డిఫరెంట్ లాట్ ఆఫ్ పీపుల్స్ అనేది ఇక్కడ జనరేట్ అయితేనే అక్కడ మన బ్రాండ్ అనేది ప్రమోషన్ చేయడానికి వీలుంటుంది. అందుకోసం అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది క్రియేట్ చేసి పెట్టాలి. దీంట్లో చాలా ఉన్నాయి. దీంట్లో ఇంకోటి ఏంటంటారంటే, ఇద్దరు అడుగుతుండ్రు ఏంటంటారంటే, బ్రో మేము మా సిస్టర్ వాళ్ళవి, మా తెలిసిన రిలేషన్ వాళ్ళవి కుకింగ్ ఛానల్స్ మేము పెట్టుకొని దానికి మేము వాయిస్ ఓవర్ ఇవ్వచ్చా అని చెప్పి అంటున్నాం.
మీరు కుకింగ్ ఛానల్స్ పెట్టినప్పుడు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ అంటారంటే ఓన్లీ కుకింగ్ ఛానల్స్ మాత్రమే పెడితే ఓన్లీ కుకింగ్ ఛానల్స్ వీడియోస్ మాత్రమే పెట్టాలి. దాంట్లో వేరే పెట్టడానికి ఉండదు. కొన్ని కేటగిరీలు అనేది సెలెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో హౌ టు మేక్ రైస్, హౌ టు మేక్ కర్రీ, హౌ టు మేక్ స్వీట్ అని ఇట్లా కొట్టినప్పుడు దాని కేటగిరీ అనేది సపరేట్ వేలో యూట్యూబ్ అల్గరిథం అనేది ఇంజన్ అనేది పనిచేయాలంటారంటే అల్గరిథం పనిచేయాలంటే మంచిగా హౌ టు మేక్ కర్రీ అని కొట్టినప్పుడు రప్పున తీసుకొచ్చి వీడియో అనేది మీదకి చూపుతుంది. చూపినప్పుడు ఆ వీడియో అనేది ఎవరికి కావాల్సిందో వాళ్ళు చూస్తారు. అందుకోసమే కేటగిరీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఛానల్ క్రియేట్ చేసి ఓన్లీ కుకింగ్స్ గురించి పెడితే ఆ కుకింగ్స్ వీడియోసే పెట్టాలి, ఇంకా వేరే పెట్టరు దాంట్లో. అట్లా ఇప్పుడు న్యూస్ ఛానల్ ఉంటాయి అవి, ఎందుకంటే దాని సిస్టమ్ అనేది సపరేట్ ఉంటుంది. దాన్ని లైవ్ చేయాలంటే పెద్ద గవర్నమెంట్కు అప్రూవల్ తీసుకోవాలి. దాన్ని న్యూస్ ఛానల్ ఛానల్స్ అనేది చాలా విపరీతంగా అయినా భయంకరమైన ఉంటాయి వాళ్ళ రూల్స్. అవి జర్నలిజం అనేది చాలా ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ పుట్టిస్తుంది. అందుకోసం అని చెప్పి దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే ఓపెన్ చేయాలి, లేక ఓపెన్ చేయకూడదు అని చెప్పి పెట్టినారు రూల్. ఎట్లుంటుంది లైవ్ చేయాలంటే పోడ్కాస్ట్ అనేది పోడ్కాస్ట్ లైవ్ చేయాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. గవర్నమెంట్ చాలా అప్రూవల్ లేకపోతే ఎవరు లైవ్ చేయడానికి ఉండదు. అది ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉంటుంది. అట్లా ఇది అయిపోతుంది. మనం కంటెంట్ స్మాల్ బిగినర్ కంటెంట్ కాబట్టి మనకు అవన్నీ అవసరం లేదు. మన కంటెంట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. చూసేవానికి మంచిగా అనిపించాలి. ఎట్లా అంటారంటే ప్రతి చూస్తున్న కంటెంట్ ఏంటంటే ఇట్లా ఉన్నదా, ఇట్లా తెలుసుకోవచ్చా, ఓకే బాగుంది, ఇట్లా వీడియో చూడడానికి మంచిగా అనిపించాలి మీకు. అందుకనే మీరు చేసిన కంటెంట్ మీరు ఈజీగా ఫైన్ కావాలంటే మీరు చేసిన కంటెంట్ మీరు చూసుకోవాలి. క్రియేట్ చేసిన తర్వాత నీ వీడియో నీకు నచ్చిందంటే, నీ వీడియో నీకు నచ్చుతుంది, ఓకే చూడడానికి పర్లేదు అంటారంటే మీకు ప్రొసీడ్ అయిపోయి ఎగ్జాక్ట్గా మీరు ఏంటంటే యూట్యూబ్లోకి అనేది అప్లోడ్ అయితే చేయాలి. ఇక వేరే కంటెంట్ మీరు క్రియేట్ చేసి పెట్టాలంటే లాట్ ఆఫ్ ఉన్నాయి. మీకు ఊకి శాత కావాలంటే ఓపిక కావాలి. మంచి స్క్రిప్టులు రాయాలి, మంచిగా రాసుకొని మంచి కామెడీ చెప్పాలి. మంచి కామెడీ వీడియోస్ ఉంటాయి. మా నవీన్ ఫ్రమ్ కోడంగల్ ఛానల్లో ఉన్నాయి చూడండి, మా కామెడీ వీడియోస్ అవి మేము ఓన్గా క్రియేట్ చేసినాయి. దాన్ని మొత్తం అంతా స్క్రిప్ట్ నేనే రాస్తుంది దానికి. నెక్స్ట్ దీంట్లో కూడా వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. మా ఇంతకుముందు వీడియోలు చూసిన వాళ్ళు మాకు కామెంట్ రూపంలో పెట్టిండ్రు, బ్రో మీ ఫస్ట్ ఛానల్లో కామెడీ వీడియోస్ ఉన్నాయి, మీరు అట్లే ఇంకా ఫ్యామిలీ కంటెంట్ క్రియేట్ చేయండి కామెడీ అంటారు. బ్రో మీకు ఏంటంటారంటే ఫస్ట్ మావి కొంచెం గ్రోత్ అవ్వడానికి మేము వదిలేస్తున్నాము, నెక్స్ట్ మంచిగా కామెడీ కంటెంట్ మంచిగా రాస్తాం, కామెడీ విషయాలు కామెడీ దాన్ని ఎట్లా చేస్తారని చెప్పేది మంచి స్క్రిప్ట్ మంచిగా ఉంటుంది విలేజ్ షో అనేది. ఇంతవరకు ఏ ఛానల్లో రాలేకుంటుంది అది. మేము అట్లాంటివి రాస్తాం, మేము రాస్తే అది కథనే వేరేలాగా ఉంటుంది. కొంచెం టైం వేయండి, ఖచ్చితంగా మీకోసం రాసి మీ ముందుకైతే వస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటారంటే మేము కంటెంట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా కంటెంట్ ఇదే అని చెప్పి మాకు ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఎగ్జాక్ట్గా మీ కంటెంట్ మీదే అది కంటెంట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు మొత్తం క్రియేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు వైటీ స్టూడియో నుంచి అప్లోడ్ చేసేటప్పుడు ఒక బ్లర్ వస్తుంది, ఇట్లా పైన జాలి నుంచి వస్తుంది, అది వెళ్ళిపోతుంది. ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు అది యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఫిల్టర్, అది యూట్యూబ్ ఫిల్టర్. అది ఈ వీడియో ఇంటర్నెట్లో ప్రపంచంలో ఏడైనా తిరిగిందని చెప్పి అది ఫిల్టర్ చేస్తుంది. ఫస్ట్ ఫిల్టర్ చేసినప్పుడు అది ఫిల్టర్ వెళ్ళిపోయింది అంటారంటే కథ మీకు ఆ వీడియో మీదే, అది ఆ వీడియో మీదే. యూట్యూబ్ నువ్వు అప్లోడ్ చేసినవా, కంటెంట్ క్రియేట్ చేసినవా అని చెప్పి ఫస్ట్ ఇవన్నీ మొత్తం అన్నీ చెకింగ్ అయిపోతుంటుంది. చెకింగ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఫిల్టర్ అనేది చెక్ చేసుకుంటుంది. ఫిల్టర్ ఇట్లా వెళ్ళిపోతుంటుంది, ఇట్లా బ్లర్ వస్తుంది. మీరు బయట స్టూడియోలో గమనించండి, పైన బ్లర్ వస్తుంది. బ్లర్ వచ్చినప్పుడు అది వెళ్ళిపోయింది అంటారంటే ఫిల్టర్ అనేది మీరు యూట్యూబ్ అనేది ఆ వీడియో మీరు కాపీరైట్ స్ట్రైక్ లేకుండా కమ్యూనిటీ గైడ్లైన్స్కు మీరు మంచిగా చేసి పెట్టిందని చెప్పి అర్థం. మీకు అక్కడ నన్ రిస్ట్రిక్షన్ దగ్గర మీకు నన్ను చూపిస్తుంది. నన్ను చూపిస్తే ఆ వీడియో అనేది యథార్థంగా మీదే, అది మీకు దానికి టెన్షన్ ఏం లేదు. ఓకేనా? కంటెంట్ క్రియేటర్ని ఫ్యాషన్ కంటెంట్ క్రియేటర్ అంటే ఏందో మీరు తెలుసుకున్నారు. ఎంత మొత్తం చెప్పినా కదా, కంటెంట్ క్రియేటర్ అంటే ఇదే. కంటెంట్ క్రియేటర్ అంటే దీంట్లో ఏం లేదు. దీంట్లో డిఫరెంట్ ఆఫ్ కంటెంట్ అనేది ఉంటుంది. కంటెంట్ క్రియేట్ చేసి మంచిగా అర్థమయ్యేట్లా చెప్పేవాడిని కంటెంట్ క్రియేటర్ అంటారు. మా వీడియోలు మీకు ఓపిక ఉంటే ఇంకా మేము మస్తు వీడియోలు చేసినాం, ఆ వీడియోలు వెళ్ళి చూడండి. మా వ్లాగ్స్ ఉంటాయి, దాంట్లో ఏంటంటే కొన్ని దాంట్లో మాటలు ఉంటాయి, కొన్ని దాంట్లో మాటలు లేకుంటాయి. కొన్ని దాంట్లో మాటలు లేని దాంట్లో ఫ్యామిలీ వ్లాగ్స్ అంటారు. వీటిని పొద్దున్న లేచి గిట్ల జరుగుతుంది, ఇట్లా ఉంటుంది, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క విలేజ్లో గిట్ల ఉంటుంది అని చెప్పి వ్లాగ్స్ అది సైలెంట్గా చూస్తుంది. దాన్ని కూడా మంచి కామెడీ యాడ్ చేసి పెట్టిన. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఇదండి. చాలా మంది నచ్చినాయి వీడియోస్, అవి చూసే మాకు మోటివేషనల్గా ఇవ్వండి. అసలు మీకు నచ్చపోతే వ్యూస్ ఏడా వస్తున్నాయి, మాకు అసలు నచ్చపోతే వ్యూస్ రాకుండే. నేను చెప్తున్నా కదా, లోకం తీరు ఎప్పుడు ఒకటేలాగా ఉంటుంది. దాంట్లో మీ స్పేస్ సంపాదించుకోవాలంటారంటే నువ్వు కంటెంట్ క్రియేట్ చేయాలా. మేము చేసినాము,
మేము చేసి చూపినా మీకు ఇక్కడ కంటెంట్ ఇంకా మీకు నెక్స్ట్ ఏదైనా సరే కావాలంటే కూడా మంచి కంటెంట్ వస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి పెట్టుకోండి. మీ విలేజ్లల్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్లల్లో, ఫేస్బుక్లలో మీరు షేర్ చేయండి. షేర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది మంచిగా అందరికి పొందాలంటారంటే షేర్ చేసిన వాళ్ళు మీరు అవుతారు. మీ అందరు చెప్పి మంచి మంచి కంటెంట్ ఇట్లోవి ఇంకా ఇవి మొత్తం అంతా చాలా చిన్న కంటెంట్లు ఇవన్నీ. మేము కంటెంట్ పెన్ను పేపర్ పట్టుకొని రాస్తే కథ వేరే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే కంటెంట్ కూడా మంచిగా ఉంటుంది. అందుకోసం మీకు ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా ఇంతకన్నా ఇంకా హైయెస్ట్ ఉంటాయి. అంతవరకు మేము వీడియోలు ఇంకా మేకింగ్ చేయాలి కాబట్టి అంతవరకు మేము ఉంటాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.